ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి మాస్టర్ స్మృతులు 2వ భాగం 23వ అధ్యాయం. భగవాన్ సద్గురు భరద్వాజ. రచన శ్రీ కె మల్లికార్జునరావు గారు. సంసార తాపత్రయంలో కొట్టుమిట్టాడుతూ అజ్ఞానపు గాఢాంధకారంలో అలమటించే సగటు మనిషికి ప్రేమతో తన ఆపన్న హస్తాన్ని అందించే రక్షకునిగా, జ్ఞానజ్యోతిగా ఆ దైవమే మానవ రూపంలో సద్గురువుగా అవతరించి మన మధ్యలో జీవిస్తూ మనతో పాటు చరిస్తూ మనల్ని తరింపచేస్తున్న మహనీయుడే మన మాస్టారు. కలిపురుషుని కర్కశ కబంధ హస్తాలలో ఇరుక్కుని ఏది కలో, ఏది నిజమో, ఏది సత్యమో, ఏది అసత్యమో అన్న అయోమయంలో ఉన్న మనల్ని అమ్మో గురువంటే బరువు అన్న భ్రమను తొలగించి నిరాడంబరంగా నిరతిశయానందంతో అన్నింటా ఆదర్శప్రాయులైన మాస్టర్ గారి సన్నిధి అన్న పెన్నిధి లభించిన ధన్యజీవి శ్రీ కె మల్లికార్జునరావు. భారతదేశపు అమూల్య వారసత్వం అనే ఆంగ్ల వ్యాసమాలలో సుప్రసిద్ధ న్యాయశాస్త్ర పారంగతుడు శ్రీ ఎన్.ఏ. పాల్కీవాలా జీవితమంతా ఒక పరిశోధనాలయంలో చేసిన కృషి కంటే, యావజ్జీవితం ఒక గ్రంథాలయంలో చేసిన పఠనం కంటే, ఒక్క యోగివర్యుని ఆధ్యాత్మిక అనుభవం అనేక వేల మందిని ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడిస్తుంది అన్న ఈ మాటలు మన ఆచార్యుల వారికి సరిగ్గా సరిపోతాయంటూ ఆ ఆధ్యాత్మిక సాగరంలో లభించిన ఎన్నో అమూల్యమైన అనుభవరత్నాలను ఎంతో భక్తి శ్రద్ధలతో తనదైన శైలిలో అందంగా పొదిగి ఎంతో హృద్యంగా మనకు పంచిపెడుతున్నారు శ్రీ కె మల్లికార్జునరావు. దైవత్వ ప్రతిభకు అంతటికీ ప్రత్యక్ష సాక్షులు పూర్ణ జ్ఞానాన్ని పొందిన మహాత్ములే. వారి జీవితాలు పవిత్ర ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడిన ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రతిబింబించేటట్టు ఉంటాయి. మనకు ఆచార్యుల వారిని గురించి ఎంత తెలిసినా సరే అది ఆయన ఆధ్యాత్మిక సాగరంలో ఏ కొంచెమో. అది 1984 సంవత్సరం తొలేకాదశి మొట్టమొదటిసారిగా ఆచార్యుల వారిని దర్శించడానికి ఒంగోలు వెళ్ళాను. అది సంతపేట, పాత ఇల్లు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఆ ఇంట్లోకి అడుగుపెట్టాను. ఆ వరండాలో లోపలి గది గడప మీద తలపెట్టుకొని, కాలు మీద కాలేసుకొని, గళ్ళ లుంగి ఫుల్ బనీను ధరించి సిగరెట్ తాగుతూ పడుకొని ఉన్నారు ఓ గడ్డం వ్యక్తి. చుట్టూ చిందరవందరగా పుస్తకాలు. ఎవరై ఉంటారు అడగడానికి అహం అడ్డొచ్చింది. నేను 6000 నియోగిని. ఎవరెవరో వస్తున్నారు, ఆయన పాదాలకు నమస్కరిస్తున్నారు, వారి నుదుట ఊది ఉంచి శుభం అంటున్నారు. నాకు నమస్కరించాలని లేదు. మా తాత ముత్తాతలు దైవభక్తి పరాయణులే. జపతపాలు, ఉపవాసాలు, పీఠాధిపతులను, స్వాముల వారలను దర్శించుకోవడాలు, ఇది వారి ఆధ్యాత్మిక జీవన శైలి. ఆచార్యుల వారు నివసిస్తున్న ఇంటి వాతావరణం నాకు బొత్తిగా నచ్చలేదు. అది ఆశ్రమం కాదు, మంది మార్బలం లేదు. పోనీ ఆయనను చూద్దామా అంటే పట్టు పీతాంబరాలు లేవు, రుద్రాక్ష మాలలు లేవు, విభూతి రేఖలు లేవు. పైగా చేతిలో నిత్యాగ్నిహోత్రం, సిగరెట్టు. ఈ భావనతో చూస్తే ఆ గడ్డం వ్యక్తి మహనీయుడా? ఆ తప్పు నాది కాదు. ఎందువల్లంటే మా పూర్వీకులకు బహుశా దత్త సాంప్రదాయం తెలిసి ఉండదేమో, కనీసం దత్తాత్రేయుల వారి ఫోటో కూడా చూసి ఉండరేమో. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే సమయం రాత్రి 8 గంటలైంది. నేను ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన నన్ను పిలవలేదు. ఇంతలో 2 విదేశీయులు వచ్చారు. వారికి శ్రీ గురుచరిత్ర టైప్ చేసిన ఇంగ్లీష్ కాగితాలు ఇస్తూ అవధూతల గురించి చెబుతూ ఆ మహనీయుల ఆల్బం చూపిస్తున్నారు. అప్పుడైనా నేను లోపలికి వెళ్ళి ఉండొచ్చు కదా. ఊహో. రాత్రి 9 గంటలకు ఆ ఇద్దరితో పాటు వెలుపలికి వచ్చి నన్ను చూసి నాకెంతో పరిచయమున్న వ్యక్తిలా సాయిబాబా మందిరం చూశావా అని పలకరించారు. నేను ఆశ్చర్యపోయాను. ఆ విదేశీయులు ఒక రిక్షాలో, నేను ఆచార్యుల వారు ఒక రిక్షాలో కూర్చున్నాం. నేను మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు. రిక్షాలు లాయర్పేట బాబా మందిరం చేరాయి. ఆయనను చూడగానే అందరిలో ఆనందం. మాస్టర్ గారు వచ్చారని అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఆయనలో ఏం ప్రత్యేకత? నిజం చెప్పాలంటే ఆ సన్నివేశం చూసి నాకు చిర్రెత్తుకొచ్చింది. సేజుహారతి అయిన తర్వాత
అవే రిక్షాల్లో సంతపేట చేరాం. ఆ విదేశీయులు రాత్రి 11 గంటలకు వెళ్ళిపోయారు. అప్పుడు మాస్టర్ గారు వెలుపలికి వచ్చి నన్ను పలకరించి నా వివరాలు తెలుసుకున్నారు. అప్పుడు నా సమస్యను ఏకరువు పెట్టాను. రాత్రి 12 గంటలైంది. మాస్టర్ గారు శ్రీ సాయిలీలామృతం పుస్తకం ఇచ్చి వెళ్ళిరమ్మన్నారు. అటు తర్వాత 5-6 నెలలకు షిరిడీ దర్శన భాగ్యం కలిగింది. కుటుంబంతో సహా వెళ్ళాను. అప్పటి నుంచి ఇంట్లో బాబా పటం పెట్టుకొని పూజ పారాయణ మొదలుపెట్టాను. మా అత్తగారు మామగారు లలితామ్మ వారి భక్తులు. వారు మా గ్రామవాసులు అందరూ కలిసి నన్ను విమర్శ చేయసాగారు. ఉన్న దేవుళ్ళు చాలక ఈయనెవరో సాయిబాబా అట, ఆయన పూజ మొదలుపెట్టాడు అని అందరూ నవ్వుకోసాగారు. అది 25 సంవత్సరాల నాటి విమర్శ. ఇప్పుడు మా ఊరు మొత్తం సాయిబాబా భక్తులు. అది నేటి వాస్తవం. 1986వ సంవత్సరం అక్టోబర్ 30 మాస్టర్ గారి జన్మదినం. కుటుంబంతో సహా ఒంగోలుకు వెళ్ళాను. ఆచార్యులు వారు నన్ను చూసి బావున్నావా అని పలకరిస్తూ చిరునవ్వు నవ్వారు. అనిర్వచనీయమైన, అఖిల జనానందకరమైన ఏదో ఒక తేజస్సు, ఒక వర్చస్సు ఆచార్యుల వారిలో ప్రస్ఫుటమైనాయి. అదేనేమో బ్రహ్మ తేజస్సు. ఆచార్యుల వారిలో ప్రశాంతత, స్వచ్ఛమైన నవ్వు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి. ముఖ్యంగా ఆ నవ్వును మా జీవితంలో ఎన్నడూ మరువలేము. ఆచార్యుల వారి ముఖమండలంలో దైవత్వం స్ఫురిస్తుంది. ఇవన్నీ కాక ఆచార్యుల వారి వాక్శక్తి ఒక ప్రత్యేకత. వర్తమాన కాలంలో సాయి ఆధ్యాత్మిక మార్గంలో ఆచార్యుల వారి ప్రభావం అమోఘం, అనుపమానం. రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆచార్యుల వారితో షిరిడి యాత్ర చేశాను. మార్గమధ్యంలో మహారాష్ట్ర అడవి ప్రాంతంలో సత్సంగం చేస్తుండేవారు ఆచార్యుల వారు. ఆ యాత్రలో అదొక అద్భుతమైన అనుభూతి. షిరిడీలో అన్ని ప్రదేశాలు స్వయంగా చూపించారు మాస్టర్ గారు. షిరిడీలో మార్తాండ్ మహల్సాపతిని, ఉద్ధవరావు దేశపాండేని, సాకోరిలో గోదావరి మాతను దర్శింపచేశారు. 4 హారతులు వారితో పాటు చూశాం. ఉదయం అభిషేకం అయిన తర్వాత వారితో పాటు బాబాకు మాల వేయడం మధురానుభూతి. ఆ రోజుల్లో శివనేశన్ స్వామీజీ దగ్గర ఉండి శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయిలీలామృతం పారాయణ చేస్తున్న అయోధ్య గారిని పరిచయం చేశారు. నాలో అహం, మేము పారాయణ చేసేసాం, పాపం ఈయన ఇప్పుడు పారాయణ చేస్తున్నాడు అని. కానీ అయోధ్య గారి పారాయణ ఫలితం అచింత్యం, అమోఘం, అనిర్వచనీయం. ఆచార్యుల వారు మహాసమాధి చెందేటప్పుడు అయోధ్య మాత్రమే ఉన్నారు. అది గమనించవలసిన విషయం. 1987వ సంవత్సరం ఆచార్యుల వారి జన్మదినం నాడు ఒంగోలు వెళ్ళాం. ఆ రోజు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు రావడం, తాతగారిని దర్శించుకోవడం జరిగాయి. ఆ తర్వాత 1987 నవంబర్ 1వ తేదీ నెల్లూరు దత్త మందిరంలో దత్త విగ్రహ ప్రతిష్టకు శ్రీ మాస్టర్ గారు, శాస్త్రి గారు నెల్లూరు వచ్చారు. నిజం చెప్పాలంటే ఆ దినం నెల్లూరుకు తుఫాను గండం. కార్యక్రమం ఎలా జరుగుతుందోనని శ్రీ సుబ్రహ్మణ్యం గారు దిగులు పడుతున్నారు. దత్తప్రతిష్ఠ పూర్తి అయ్యి అందరి భోజనాలు అయిన తర్వాతే తుఫాను వస్తుంది అని మాస్టర్ గారు, తాతగారు అభయం ఇచ్చారు. వారి వాక్కు అమోఘం. అలాగే వారు చెప్పిన టైంకు వచ్చింది తుఫాను. తుఫాను కారణంగా శ్రీ మాస్టర్ గారు నెల్లూరులో 2-3 దినాలున్నారు. ఆ తుఫాను 2వ రోజు మాస్టర్ గారి దర్శనానికి వెళ్ళాను. పులిపాక వారు వడ్డిస్తున్నారు. వారు అరిటాకు నా ముందు పెట్టారు. ఆశ్చర్యం, అనుకోని ప్రసాదం, గురూచ్చిష్టం ఎన్ని జన్మలకైనా లభిస్తుందా? శ్రీ మాస్టర్ గారు ఎంతటి కరుణా సింధువు. భోజనం చేసి మాస్టర్ గారి ఆశీస్సులు తీసుకుని వచ్చేశాను. ఆ తర్వాత నుంచి మాస్టర్ గారితో ఎక్కడికైనా వెళ్ళేవాడిని. ముత్యాలంపాడు ధుని ప్రతిష్టకు, విద్యానగర్ ధుని ప్రతిష్టకు వెళ్ళాను. పెళ్ళాం, పిల్లలు ఇవేవి గుర్తుండేవి కావు. ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతున్నా ఆయనతో పాటు వెళ్ళడమే. ఆచార్యుల వారు ఎంతటి సర్వజ్ఞులు. ఓ చిన్న సంఘటన. ముత్యాలంపాడు ధుని ప్రతిష్ఠ జరిగిన వెంటనే భోజనం చేసి నెల్లూరుకు వెళ్ళిపోమన్నారు. ఆ మర్నాడు విజయవాడలో గలభాలు జరుగుతాయని ముందుగా మాకు చెప్పడం విశేషం. మేము నెల్లూరుకు వచ్చేసాం ఆ రాత్రే. మరునాడు విజయవాడకు చెందిన ఒక రాజకీయ నాయకుడి తమ్ముణ్ణి హత్య చేయడంతో
విజయవాడ వారం రోజుల పాటు గలభాలకు గురి అయింది. వారు చెప్పినట్టే జరిగింది. ఆచార్యుల వారి సర్వజ్ఞతకు అదొక తార్కాణం. ఇలా తిరగడం వలన ఉన్న ఉద్యోగం ఊడింది. నేను చెయ్యని ఉద్యోగం అంటూ ఏదీ లేదు. మధ్యప్రదేశ్ కోల్ మైన్స్, మహారాష్ట్ర రైల్వేస్, మా గ్రామంలో పంచాయతీ గుమస్తా, కోఆపరేటివ్ సొసైటీ గుమస్తా, గ్రామ మున్సబుగిరి అన్నీ చేశాను. నేను 6000 నియోగిని కదా, ఎక్కడ నియోగించినా వినియోగపడతాను. ఎవరితోనో తగాదా, ఫలితం ఉద్యోగాలకు తిలోదకాలు వదలడం. ఇంకా సంసారం ఎలా గడవాలి, 2 పిల్లల్ని ఎలా పోషించాలి, ఇది మా ఆవిడ స్వగతం. మా ఆవిడ చాలా ఓర్పు మనిషి. అయినా ఎంతకాలం ఓర్చుకుంటుంది. మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తన గోడు చెప్పుకుంది. నేను ఇల్లు వాకిలి వదిలి తిరుగుతున్నానని. అమ్మా, మీకు కావలసింది అన్నమే కదా, 4 హారతులు పాడండి. బాబా మిమ్మల్ని కూర్చోపెట్టి అన్నం పెడతాడు. ఆ ఉద్యోగాలు పోతే పోని అని చెప్పారు. ఇంట్లో అందరం హారతులు నేర్చుకున్నాం. 1987 సంవత్సరం నవంబర్ నెలలో మా గ్రామ కరణం గారు, నేను మాస్టర్ గారి దర్శనానికి ఒంగోలు వెళ్ళాం. మాకు చాలా దినాల నుండి ఒక కోరిక ఉంది. మాస్టర్ గారికి పాదపూజ చేసుకోవాలని, మా గ్రామానికి తీసుకురావాలని. మాస్టర్ గారికి పాదపూజ చేసుకోవాలంటే అది అయ్యే పనేనా? ఆచార్యుల వారిని ఎలా ఆహ్వానించాలి? పిలిస్తే వస్తారో రారో? ఒకవేళ వస్తానంటే, ఒంగోలు నుండి కారులో వస్తానంటే ఏం చెయ్యాలి? కారు కాదు, రైల్వే ఫస్ట్ క్లాస్లో వస్తానంటే ఏం చెయ్యాలి? ఇవి మా ఆలోచనలు. ఆ ఆలోచనలతో సతమతమవుతూ మాస్టర్ గారింట్లో కూర్చున్నాం. 10 నిమిషాలకు మాస్టర్ గారు లోపల నుండి వచ్చి నా వైపు చూసి కుశల ప్రశ్నలు వేసి కూర్చున్నారు. మేము ఆయనను ఆహ్వానిద్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాం. సతమతమవుతున్నాం. అడగడానికి ధైర్యం చాలలేదు. ఆచార్యుల వారే, నేను మీ ఊరికి వస్తానులే అన్నారు. ఆశ్చర్యం, ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాం. మా మనోభావాలు ఎలా తెలిసాయో. 4-5 నెలల తర్వాత 1988 సంవత్సరం మే 12వ తేదీ మా గ్రామానికి అవతల ఉన్న గ్రామానికి సత్సంగం చేయడానికి ఆచార్యుల వారు వస్తున్నట్లు తెలిసింది. నేను ఉత్తరం రాశాను. మీరు వెళ్ళే గ్రామానికి మా గ్రామం మీదుగానే వెళ్ళాలి. మేము పాదపూజకి ఏర్పాట్లు చేసుకుంటాం అని దాని సారాంశం. ఆచార్యుల వారు రామారావు చేత పాదపూజకు తాను వస్తున్నట్లు ఏర్పాట్లు చేసుకోమని సమాధానం రాయించారు. 1988 సంవత్సరం మే నెల 12వ తేదీ మా ఇంటికి వచ్చి పాదపూజ చేయించుకున్నారు. అప్పటి నుంచి నెలకోసారి ఒంగోలు వెళ్ళి ఆచార్యుల వారిని చూసే అలవాటైంది. అతి చనువు వల్ల ఆచార్యుల వారిపైన శ్రద్ధాభక్తి తగ్గాయి. తనెంత శక్తిమంతుడో తెలిపారు ఓ సంఘటన ద్వారా. మా అమ్మాయికి 5 సంవత్సరాల వయసప్పుడు గుంటూరులో వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి చదువుతుండేది. మేము నెల్లూరు దగ్గర ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం. ఒకరోజు మా పాపను చూడ్డానికి మా దంపతులిరువురం గుంటూరు వెళ్ళాం. మేము వెళ్ళేసరికి పాపకు 105 డిగ్రీల జ్వరం. అంతకు 2 దినాల ముందు నుండి జ్వరం వస్తుంటే డాక్టర్ గారు వైద్యం చేస్తున్నారు కానీ తగ్గలేదు. పైగా ఆ రోజు ఉదయం నుంచి వాంతులు. పిల్ల మూసిన కన్ను తెరవలేదు. స్పెషలిస్టును పిలిపించాం. ఆయన చూసి జాండీస్ ముదిరిపోయింది, 2-3 గంటల కంటే బతకడం కష్టం అని వెళ్ళిపోయారు. నేను అధైర్యపడలేదు. ఈ పాప పోతే మాస్టర్ గారి సన్నిధిలోనే పోవాలి అని నిశ్చయించుకొని వెంటనే పాపను తీసుకుని ఒంగోలుకు బయలుదేరాం. మా అత్తగారు మామగారు ససేంరా వీలు కాదన్నారు. కానీ నా పట్టుదల చూసి ఏమీ అనలేకపోయారు. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు. వాకిట్లోకి రాగానే ఎదురుగా కట్టెల బండి. అశుభమని అందరూ ఏడుస్తున్నారు. కానీ దాని వెనుక బాబా అభయహస్తంతో ఉన్న లారీ వస్తోంది. ఇంకా మా ఆవిడకు ధైర్యం వచ్చింది. గుంటూరులో సాయంత్రం 4 గంటలకు ఒంగోలు బస్సు ఎక్కాం. అంతే, వాంతులు నిలిచిపోయాయి. రాత్రి 7:30 గంటలకు ఒంగోలులోని మాస్టర్ గారింటికి చేరాం. మాస్టర్ గారి ఇంటి ముందు 3 కార్లున్నాయి. 20-30 మంది భక్తులు ఇంటి నిండా ఉన్నారు. మాస్టర్ గారు లోపలున్నారు. నేను బయట గదిలో కూర్చున్నాను. మా ఆవిడ లోపలికెళ్ళింది. ఈ భక్తులందరూ ఆ దినం సాయంత్రం 5 గంటల నుండి కూర్చొనున్నారు మాస్టర్ గారిని సత్సంగానికి తీసుకెళ్లాలని. లోపలికెళ్ళిన మా ఆవిడను మాస్టర్ అడిగారు, మల్లికార్జున వచ్చాడా అని. సరే, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. భుజం మీద పడుకోబెట్టుకున్న పాపను చేతిలోకి తీసుకుని మాస్టర్ గారికి చూపిస్తూ, పాపకు జాండీస్ ముదిరిపోయాయట, చాలా సీరియస్గా ఉంది కండిషన్ అని కన్నీళ్లు పెట్టుకున్నాను. వెంటనే శ్రీ సాయి మాస్టర్ గారు, జాండీసా, ముదిరాయా,
సీరియస్సా పాడా అదేం చేస్తుందిట అని అంటూ తమను దగ్గరున్న ఊదిని పాప నొసట అలా పెట్టగానే ఒక క్షణంలో పాపకు చెమట పట్టి మరుక్షణం కళ్ళు తెరిచింది. కానీ ఆ ఒక్క క్షణం పచ్చటి మాస్టర్ గారు నల్లగా కమిలిపోయారు. పాప కర్మను ఆయన తీసుకున్నారా ఏమో, సీరియస్ లేదు పాడు లేదు అని అరటిపండు పాపకిచ్చి తినమన్నారు. ఒరేయ్, ఆ రంగారావు గారి హాస్పిటల్లో వారం రోజులుంచు, తగ్గుతుంది అని అంటూ ఇక నేను సత్సంగానికి బయలుదేరాలి అని హడావుడిగా వెళ్ళిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతసేపు మా కోసం నిరీక్షిస్తున్నారా? మేము వెళ్ళే సమయానికి ఆచార్యుల వారు లేకుంటే పాప పరిస్థితి? అప్పుడు అర్థమైంది ఆచార్యుల వారు అపరధన్వంతరి అని. ప్రస్తుతం మా అమ్మాయి గుంటూరులో గౌతమ్ కాన్సెప్ట్ స్కూల్లో తెలుగు పండిట్గా పనిచేస్తోంది. గురుబంధువు హరిబాబు నేను ఒంగోలులో కలిసినప్పుడు మాస్టర్ గారి పాదుకలు చేయించుదామని అనుకుంటుండేవాళ్ళం. అలా అనుకుంటూనే కాలం గడిచింది. 1988వ సంవత్సరం విజయదశమి ముందు రోజు శ్రీ గురుచరిత్ర పూర్తి చేయగానే హఠాత్తుగా మాస్టర్ గారికి పాదుకలు చేయించాలనిపించింది. ఇంట్లో 100 సంవత్సరాల నాటి టేకు ఉంది. మా ఇంటి ఎదురుగా కుమ్మరున్నాడు. వృత్తి కుండలు చేయడమైనా వడ్రంకి పనులు చేస్తుంటాడు. అతనిని పిలిచి చెప్పాను పాదుకలు చెయ్యాలని. సాయంత్రానికల్లా పాదుకలు చేసిచ్చాడు. మర్నాడు విజయదశమి. మాస్టర్ గారి చేత పాదుకలను ధరింపచేసి తీసుకురావాలని ఒంగోలుకు వెళ్ళాను. విజయదశమి రోజున ఉదయం 9 గంటలకు మాస్టర్ గారింట్లో ఉన్నాను. మళ్ళీ అదే హడావుడి. బయట కార్లు, ఇంటి నిండా భక్తులు. మాస్టర్ గారి చుట్టూ పరివేష్టించున్నారు. మాస్టర్ గారికి నమస్కారం చేసి పాదుకలు ఆయన ముందు పెట్టి ధరించమన్నాను. ఆచార్యుల వారు ధరించనని చాలా ఖండితంగా చెప్పారు. కావాలంటే పూజ చేసి ఇస్తాను అన్నారు. కానీ నేను పట్టుబట్టాను. అందరూ ఆశ్చర్యపోయారు మాస్టర్ గారితో ఇతను ఎంత ర్యాష్గా మాట్లాడుతున్నాడని. మాస్టర్ గారు నా మీద దయతలచి సరే సరే పద పద, నాకు సాయిబాబా మిషన్లో పూజ ఉంది, అక్కడికి రండి అన్నారు. సరేనని సాయిబాబా మిషన్కి వెళ్ళాను. మాస్టర్ గారు పూజ పూర్తి చేసి కూర్చున్నాక ఆయన ముందు పాదుకలుంచాను. వెంటనే ఆచార్యుల వారు వాటిని ధరించి అటు ఇటు 7-8 సార్లు పచార్లు చేసి మరలా కూర్చొని సాయి సన్నిధి పుస్తకం తీసుకొని మల్లికార్జునరావుకి అని వ్రాసి పాదుకలు తీసుకోమని చెప్పి పుస్తకం ప్రసాదంగా ఇచ్చారు. విచిత్రం ఏమంటే నా పేరు మల్లికార్జునరావు. మా ఆవిడికి స్నేహితులకి ఉత్తరం రాసేటప్పుడు మల్లికార్జునరావు అని రాయడం అలవాటు. మరి ఆచార్యుల వారికి అదెలా తెలిసింది? ఆశ్చర్యమే. విజయదశమి రోజు నాకు ఆచార్యుల వారు పాదుకలు ప్రసాదించారు. మర్నాడు దత్తమందిరం శ్రీ సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి పాదుకల విషయం చెప్పాను. వెంటనే ఆయన మాస్టర్ గారు పాదుకలు ప్రసాదించారంటే మహాసమాధికి సిద్ధమవుతున్నారు అని అర్థం అని అన్నారు. ఆయన మాటలు అక్షర సత్యం. 1989 విజయదశమి లోపలే వారు భౌతిక దేహం చాలించారు. అప్పటి నుంచి పాదుకలకు ఉదయం హారతి ఇచ్చే ముందు బ్రూ కాఫీ ఉంచి ప్రసాదంగా తీసుకునేవాళ్ళం. మధ్యాహ్నం భోజనం నైవేద్యం పెట్టేవాళ్ళం. 1991 సంవత్సరం మా ఆవిడ స్నేహితురాలి అమ్మాయి మా ఇంటి ఎదురుగా ఉంటారు. ఎంసెట్ పరీక్ష రాసింది. రిజల్ట్స్ రాలేదు. ఆ అమ్మాయి పాదుకలకు నమస్కారం చేసుకొని వెళ్ళింది. ఆ రోజు రాత్రి బాబా మా ఆవిడికి స్వప్నంలో తెల్లకోటు ధరించి మెడలో స్టెథోస్కోపుతో దర్శనమిచ్చి ఆ అమ్మాయిని 5 లడ్డూలు ప్రసాదం తెమ్మన్నారు. ఆ రోజు గురువారం ఉదయం నేను పూజ చేసుకునేటప్పుడు ఆ అమ్మాయి 5 లడ్డూలు తెచ్చి నైవేద్యం పెట్టింది. తర్వాత నేను ఆ అమ్మాయికి చెప్పాను 5 లడ్డూలు అంటే హారతులు పాడమని. ఆ కుటుంబం మొత్తం అప్పటి నుంచి 4 హారతులు, శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టారు. వారం లోపల ఆ అమ్మాయికి 125వ ర్యాంక్ రావడం, గుంటూరు మెడికల్ కాలేజీలో సీటు రావడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి చదువు పూర్తి చేసుకొని అమెరికాలో సెటిల్ అయింది. ఆమె ఇప్పటికీ 4 హారతులు పారాయణ మానదు, ఎంత బిజీగా ఉన్నా సరే. అందువల్ల వాళ్ళు మా ఆవిడని తీసుకొని షిరిడి దర్శిస్తామని మొక్కుకున్నారట.
1991 సంవత్సరంలో ఎలక్షన్ 2 రోజుల ముందు వాళ్ళ ప్రయాణం. ఉదయం షిరిడీలో బాబాను దర్శించి సాయంత్రం బయలుదేరి వచ్చేటట్లు అనుకుని వెళ్ళారు. అలాగే చేశారు. ఎందువల్లంటే ఆ అమ్మాయి తండ్రి గ్రామ సర్పంచ్. ఎలక్షన్ రోజు తప్పక ఉండాలి కదా. మా ఆవిడికి అసంతృప్తి, షిరిడీలో నిద్ర చేయలేదని. ఎలక్షన్ రోజు మధ్యాహ్నం ఆ అసంతృప్తితో పడుకొని ఉంది. ఆచార్యుల వారు దర్శనమిచ్చి, ఎందుకు బాధపడతావు, ఆ పాదుకల్లో నేనున్నాను కదా, నాతో పాటు దత్తక్షేత్రాలు, షిరిడీ యాత్ర తృప్తిగా చేయిస్తాను కదా అని అదృశ్యమయ్యారు. సరే, వారు నిత్యసత్యులు కదా, వారి మాటను ఎలా నిలబెట్టుకున్నారో చూద్దాం. 1992 సంవత్సరంలో గురుబంధువులు శ్రీ జయమ్మ జయచంద్రారెడ్డి గారులు షిరిడీ యాత్ర బస్సు వేశారు. ఎప్పుడూ నీ వస్తున్నావు కదా, ఈసారి మీ ఆవిడని తీసుకొని రమ్మనమని గట్టిగా చెప్పారు. ఇద్దరం యాత్రకు బయలుదేరాం. అయితే ఇక్కడ ఒక సమస్య. పాదుకులకు హారతులు, నిత్య నైవేద్యం ఉన్నాయి కదా, ఎవరింట్లోనూ అవి ఉంచడానికి ఇష్టపడలేదు మా ఆవిడ. సరే, యాత్రలో పాదుకలు మనతో పాటే ఉంటాయి కదా అని అనుకుని షిరిడీ యాత్ర ఆ పాదుకలతో చేశాం. అప్పుడు అర్థమైంది ఆచార్యుల వారు తమ మాట ఎలా నిలబెట్టుకున్నారు. యాత్రలో ప్రతి చోట అభిషేకం, పూజ, హారతులు, నిత్య నైవేద్యం అద్భుతంగా జరిగాయి. గాన్గాపూర్ క్షేత్రంలో సంగమంలో అభిషేకం చేసి ఔదుంబరం కింద పాదుకలు ఉంచితే యాత్రికులందరూ ప్రదక్షిణలు, గురుచరిత్ర పారాయణ చేసుకున్నారు. యాత్ర కరంజా చేరింది. శ్రీ గురుమందిరంలో వటవృక్షం కింద ఆచార్యుల వారి పాదుకలు ఉంచి సత్సంగం చేసుకున్నాం. ఆ దినం రాత్రి పాదుకలకు నైవేద్యం ఇవ్వడం మర్చిపోయాం అనడం కంటే బద్దకించామంటేనే సమంజసం. గురుమందిరంలో నిద్రించాం. మాస్టర్ గారు 7-8 సంవత్సరాల పిల్లవాడి రూపంలో మా ఆవిడకు దర్శనమిచ్చి, అమ్మా, ఇవాళ అన్నం పెట్టలేదమ్మా, ఆకలిగా ఉంది, పెట్టమ్మా అన్నారు. మా ఆవిడ స్వప్నంలోనే, అయ్యో మాస్టర్ గారు, చింతకాయ పచ్చడి మాత్రమే ఉంది అనగానే అదే పెట్టమని భోజనం చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమంటే తామెవరో తెలియజెప్పారు. ఆచార్యుల వారిగా దర్శనం ఇవ్వవచ్చు కదా, లేదా బాబాగా దర్శనం ఇవ్వచ్చు కదా, ఈ రెండూ జరగలేదు. గురుమందిరంలో వటవృక్షం కింద నృసింహ సరస్వతి స్వామి చిన్నతనంలో ఆడుకున్న స్థలంలో ఆచార్యుల వారు పిల్లవాడుగా దర్శనమిచ్చారంటే తాము దత్తస్వరూపులమనే విషయం చెప్పక చెప్పారు. శ్రీ సాయి మాస్టర్ గారి మాటల్లో శ్రీ దత్త సాంప్రదాయంలో పాదుకలు అత్యంత ప్రధానమైనవి. మహారాష్ట్ర దేశంలో ఎక్కడ చూసినా శ్రీ దత్త పాదుకలకే ప్రాముఖ్యత ఉంటుంది. శ్రీ దత్తస్వరూపులైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి గుప్తంగా నివసించిన నర్సోబావాడిలో దత్తపాదుకలు వాటికై అవే ప్రకటమయ్యాయి. వారి ముఖ్య అవతార క్షేత్రం గాన్గాపూర్లో తమ పాదుకలను తమ ప్రతిరూపాలుగా మఠంలో ప్రతిష్ఠించారు. మరలా వారు అంతర్ధానమయ్యే ముందు శ్రీశైలం వద్ద ఉన్న అక్కమహాదేవి గుహ వద్ద దత్తపాదుకలు ప్రతిష్ఠించారు. 4వ దత్తావతారులైన స్వామి సమర్థ తమ అనుగ్రహ పాత్రులైన శిష్యులకు తమ పాదుకలను ఆశ్రయిస్తే తప్పక గమ్యం చేరుతావు అని మనం శ్రీ సాయి లీలామృతంలో చదువుతున్నాం కదా. ఇటీవల శ్రీ సాయి మాస్టారు భక్త బృందం శ్రీ టిడి కృష్ణమూర్తి, శ్రీ వావిలాల సత్యకుమార్, శ్రీ సూరపరాజు శ్రీనివాసులు, వారి సోదరుడు రమేష్, ప్రసాద్ మొదలైన వారు నర్సోబావాడి క్షేత్రంలో శ్రీ గురుచరిత్ర పారాయణ చేయడానికి శ్రీ సాయి మాస్టర్ పాదుకలు తీసుకుని వెళ్ళారు. అక్కడ పూజారులు ఆ పాదుకలను లోపల శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకల దగ్గరుంచి అభిషేకం చేసి స్వామివారి పాదుకలపైన గంధం అలంకరించి ఇచ్చారంటే శ్రీ సాయి మాస్టర్ గారు ఎవరో మీకు చెప్పనవసరం లేదు. నర్సోబావాడి పూజారులు గతంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారిని మొదట లోపలికి రానివ్వలేదన్న విషయం మీకు గుర్తుందా? అంత మహత్తరమైన శ్రీ సాయి మాస్టర్ పాదుకలు ఇప్పుడు 12 సంవత్సరాలు సత్సంగాలు జరిగిన, ఎంతోమంది మహనీయులు విచ్చేసిన శ్రీ సాయి భరద్వాజ తపోవనంలో వెలసిల్లుతున్నాయి. మా మేనమామ కొడుకు కృష్ణారావు మాస్టర్ గారు స్నేహితులట. ప్రస్తుతం అతను ఫ్రాన్స్లో ఉన్నాడు. అతను ఎప్పుడు ఇండియా వచ్చినా వెంటనే విద్యానగర్ వెళ్ళి మాస్టర్ గారితో గడిపేవాడట.
అతను సత్యసాయి భక్తుడు. ఒకసారి అతనికి ఏదో సమస్య వస్తే విద్యానగర్ వెళ్ళి మాస్టర్ గారిని తీసుకొని పుట్టపర్తి వెళ్ళాలని అతని అభిలాష. విద్యానగర్లో పుట్టపర్తికి బయలుదేరే ముందు మా బావని అడిగారట మాస్టర్ గారు, సత్యసాయిని ఏం అడగదలుచుకున్నావు అని. మా బావ కొంచెం సీరియస్గా, అది పర్సనల్, నేను చెప్పను అని సమాధానం ఇచ్చాట. మాస్టర్ గారు ఓ కాగితం మీద ఏదో రాసి మా బావ జేబులో ఉంచారట. సరే, ఇద్దరూ పుట్టపర్తి వెళ్ళారట. మాస్టర్ గారు సత్యసాయిని దర్శించారో లేదో ఆ విషయం సరిగా గుర్తులేదు నాకు. మా బావ వెళ్ళి అరగంట సేపు సత్యసాయిబాబా గారితో ఉండి వెలుపలికి వచ్చాడు. మళ్ళీ మాస్టర్ గారు అతన్ని ఏం మాట్లాడావు అని అడిగితే అతను చెప్పలేదు. ఇద్దరూ విద్యానగర్ తిరిగి వచ్చిన తర్వాత మా బావని కాగితం చూడమన్నారట. ఆశ్చర్యం, అందులో సత్యసాయిని మా బావ ఏ ప్రశ్నలు వేస్తారు, శ్రీ సత్యసాయి ఏం సమాధానం ఇస్తారు అన్నీ వివరంగా రాసి పెట్టారు మాస్టర్ గారు. మా బావకి నోట మాట రాలేదట. ఇప్పుడు మా బావ అంటాడు భరద్వాజ దైవాంశ సంభూతుడని. ఈ సంఘటన మా బావ స్వయంగా నాకు చెప్పింది. చిన్నతనంలోనే దైవ సాక్షాత్కారం పొందిన ఒక స్వామి మాస్టర్ గారికి ఒక ఉత్తరం రాశారట. భరద్వాజ, ఇక్కడ నాకు ఆశ్రమం నిర్మించుకొనడానికి తగిన స్థలం దొరకలేదు, నీ ఆశీస్సులు కావాలి అని. మాస్టర్ గారు శ్రీ శ్రీనివాసులు రెడ్డి గారికి ఆ ఉత్తరం చూపిస్తూ, చూడవయ్యా స్వామి ఎలా వ్రాశారో, నా ఆశీస్సులు కావాలట, అట్లా రాయొచ్చా, బాబా ఆశీస్సులు కావాలని రాయాలి కానీ అని మాత్రమే అన్నారట. ఆ తర్వాత ఆ సంఘటన గురించి ఎప్పుడూ మాస్టర్ గారు ప్రస్తావించలేదట. అంత నిరహంకారమూర్తి మాస్టర్ గారు. గత 3 సంవత్సరాలుగా మా అమ్మాయికి వివాహ ప్రయత్నం చేస్తున్నాం. మా అమ్మాయి ఎంఏ పాస్ అయ్యి గుంటూరులో ఓ ప్రైవేట్ స్కూల్లో 8,000 రూపాయల వేతనంతో తెలుగు పండిట్గా పనిచేస్తుండేది. మంచి సంబంధాలు వచ్చాయి. ఇక 2-3 రోజుల్లో ముహూర్తాలు పెట్టుకోవాలనుకునేవాళ్ళం. నేను గుంటూరు వెళ్ళినప్పుడు అగ్రహారం నల్లసాయిబాబా గుడికి వెళ్ళి దునిలో కొబ్బరికాయ సమర్పించి సాయిలీలామృతం తెరిచి చూస్తే సాయి అంగీకరించలేదు అన్న ఎడమవైపు పేజీలో వాక్యం వారి సందేశంగా వచ్చేది. అలా ఎన్నో వచ్చిన సంబంధాలు కుదిరేవి కావు. అంతే, మా బంధువులందరిలో తలవంపులు. అమ్మాయి పెళ్లి చేయలేమని అందరూ ఎగతాళి చేస్తుండేవాళ్ళు. అంతే, ఇక వివాహయత్నం చేయకుండా మాస్టర్ గారి మీదనే వదిలేసి నిశ్చింతగా గురుచరిత్ర లీలామృతం పారాయణ తపోవనంలో ప్రారంభించాం. హఠాత్తుగా కరంజా ప్రయాణం వచ్చింది. సాయి మాస్టర్ గారి పాదుకలతో యాత్ర కరంజాలోని శ్రీ గురుమందిరంలో అర్చకులు ఆ పాదుకలను సందర్శించి బడా మహారాజ్ ఆయా అని ఆ పాదుకలకు వారు ఆరతి ఇవ్వడం విశేషం. కరంజా సంస్థానం చైర్మన్, ట్రస్టీలు, అక్కడి భక్తులు శ్రీ సాయి మాస్టర్ గారి పాదుకలను శిరస్సును ధరించి గురుమందిరంలో ప్రదక్షిణం దాదాపు 2 గంటల సేపు చేయడం అద్భుతం. మాకు బాధగా ఉండేది. శ్రీ సాయి మాస్టర్ నిజంగా దత్తాంశ సంభూతులైతే మా అమ్మాయి పెళ్ళి ఎందుకు చేయడం లేదు అని. ఇది మా స్వాగతం. యాత్ర నుండి వచ్చేసాం. మే 29వ తేదీ మా అమ్మాయి డిఎస్సి రాయడానికి గుంటూరు వెళ్ళింది. అక్కడ ఓ సంబంధం వాళ్ళు మా అమ్మాయిని చూడడం, నచ్చడం జరిగాయి. ఇవేవి మాకు తెలియదు. జూన్ 5, 6 తేదీల్లో ఆ సంబంధం వాళ్ళు మాతో మాట్లాడడానికి రమ్మన్నారు. గుంటూరుకి వాళ్ళెవరో, ఎలాంటి వాళ్ళో తెలియదు. నిజం చెప్పాలంటే ఈసారి మా ప్రయత్నం లేదు. ఆశ్చర్యం, ఆనందం. సరే వెళ్ళాం. కట్న కానుకలు అవసరం లేదు, మీ అమ్మాయి నచ్చింది. జూన్ 11వ తేదీ గురువారం మంచి ముహూర్తం, పెళ్లి జరిపించమన్నారు. మాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అప్పటికి 4 రోజుల సమయం. బ్యాంకులో 25,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఎవ్వరినీ పిలవకుండా దివ్యజనని అలివేలు మంగమ్మ తల్లి ఆశీస్సులతో, సాయి మాస్టర్ గారి అనుగ్రహంతో మా అమ్మాయికి వివాహం అయింది. శ్రీ సాయి మాస్టర్ గారు కుదిర్చిన సంబంధం ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులున్న కుటుంబం. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మనవడితో పెళ్ళి. ఆ అబ్బాయి MBA, MCA చేసి ఆఫ్రికాలో ఉద్యోగం చేసి ప్రస్తుతం హైదరాబాదులో నెలకి 50,000 రూపాయల జీతంతో ఉద్యోగంలో ఉన్నాడు. మేము చేసే కాస్త పారాయణకే మాస్టర్ గారు అలా అనుగ్రహించారు. నేను నిద్రలో ఉన్నా మీ ప్రార్థనలు వింటాను, ధర్మబద్ధమైన కోరికలైతే తప్పక తీరుస్తాను అన్న శ్రీ సాయి మాస్టర్ పలుకులు
అక్షర సత్యాలు. శ్రీ సాయి మాస్టర్ గారి విద్యార్థి ఒకరు షిరిడి వెళ్ళాడు. బాబా దర్శనానికి వెళ్ళేసరికి సేజ్ ఆరతి పూర్తయింది. బాబాను దర్శించి వెలుపలికి వచ్చేసరికి అతనికి విపరీతమైన ఆకలి. సమాధి మందిరం వెలుపల ఎవరో తెలుగులో మాట్లాడుకుంటున్నారు. ఆ మాటల్లో అతనికి అర్థమైంది శ్రీ సాయి మాస్టారు ఆ రోజు షిరిడీలో ఉన్నారని. అతనికి అమితమైన ఆనందం కలిగింది. వెంటనే అతను వారితో పాటు మాస్టర్ గారి బస్కు వెళ్ళాడు. శ్రీ సాయి మాస్టర్ అతనిని చూడగానే భోజనం చేశావా అని ప్రశ్నించారు. లేదు అని సమాధానమిచ్చాడు ఆ విద్యార్థి. వెంటనే మాస్టర్ గారు ఆ గుజరాత్ హోటల్కి వెళ్ళి భోంచేయమన్నారు. అందరికీ ఆశ్చర్యం వేసింది. గురుస్థాన్, ద్వారకామాయి మధ్యలో మద్రాస్ హోటల్ ఉంది. అక్కడికి వెళ్ళమనకుండా గుజరాత్ హోటల్కి ఎందుకు వెళ్ళమన్నారో మాస్టర్ గారు ఎవ్వరికీ అంతుబట్టలేదు. ఆ తర్వాత ఆ విద్యార్థికి గుజరాత్లో ఉద్యోగం రావడం కొసమెరుపు. మాకు బాబా కూర్చోపెట్టి అన్నం పెడతారని మాస్టర్ గారు సెలవిచ్చారు కదా, ఆ లీల వివరిస్తాను. 1994 సంవత్సరంలో నెల్లూరు దగ్గరున్న జగదేవిపేట గ్రామంలో కొత్తగా నిర్మించబడిన శ్రీ సాయి మందిరంలో అర్చక స్వామిగా నియోగించబడినాను. 1994 సంవత్సరం నుండి 2006 సంవత్సరం వరకు, అంటే 12 సంవత్సరాలు అర్చకుడిగా ఉన్న నన్ను 2006 సంవత్సరంలో శ్రీ సాయి మాస్టారు అక్కడి నుంచి బయటకు వెళ్ళమని ఆదేశమిచ్చారు. ప్రత్యేకించి ఫలానా దగ్గరికి వెళ్ళమని సూచించలేదు. ఆ తర్వాత సాయి మాస్టర్ విద్యానగర్ శ్రీ కరుణాలయంలో అర్చక స్వామిగా నియమించారు. వారికి నేను జీవితాంతం కృతజ్ఞుడిని. జై సాయి మాస్టర్. 23వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.